హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ అండి. మినపవడలు ఎలా చేయాలి, ఈజీ అండ్ ఇన్స్టంట్ రెసిపీ అండి. ఎలా చేయాలి, ఎంత సింపుల్గా అండి. అసలు టైమే ఎక్కువ పట్టదు. మనకు ఒక మినపప్పు ఉంటే సరిపోతుంది. అసలు చట్నీ కూడా అవసరం లేకుండా తినొచ్చండి. ఎలా చేయాలి అనేది నీ ప్రాసెస్ చూపిస్తా పదండి. నేనైతే కప్పు వరకు మినపప్పు నైట్ నానబెట్టేసి మార్నింగ్లో నేను మిక్సీ పట్టడానికి మిక్సీ బౌల్లో మినపప్పు వేసేసి 1 ఇంచు అల్లము, 2-3 వెల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, మీరు ఎంత స్పైసీగా తింటారో అంత స్పైసీగా సరిపడా అంత మిర్చి వేసుకోవాలి. నేనైతే 3 మాత్రమే వేసాను మిర్చి. ఇంకా నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేరే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా అందులో కొంచెం బేకింగ్ సోడా కానీ కొంచెం చిటికడంతా వేసుకోవాలి. అది మీ ఆప్షన్ మాత్రమే, నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇలా నెక్స్ట్ ఒక 1/2 అవర్ పట్టి పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానుతుంది. ఇంకా పక్కన పెట్టేసుకొని అందులో నేనైతే ఒక తరిగిన ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలా నేను చూపించే విధంగా వేసుకోవాలి. అలాగే సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ తరిగిన మెంతి ఆకు కప్పు వరకు కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని మిర్చి వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఈవెన్గా. ఇంకొకటి ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, సో నేను వేయలేదు. ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఇలా రౌండ్గా చేసేసుకొని 1 by 1 ఈవెన్గా హీట్ అయింది కదా, ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా చేసేసుకుంటూ అందులో డ్రాప్ చేసుకుంటూ చిన్న స్పూన్ పెట్టి అటు ఇటు కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. తెల్లగా ఉంటే తర్వాత కొంచెం పచ్చిగా వస్తుంది కాబట్టి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇందులోకి చట్నీ లేకుండా కూడా మీకు టైం లేదు అన్నప్పుడు చట్నీ కూడా అవసరం లేదు. ఇందులోనే మనం కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ అలా తింటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి చికెన్ సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే అందులో ఇంకొంచెం బొబ్బరిపప్పు కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ బొబ్బరిపప్పు వేసాను. అదే అండి టిప్, ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే సైడ్కి టొమాటో చట్నీ పెట్టాను. టొమాటో చట్నీతోటి మనం వడలు చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.